డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు రాజకోట రహస్యం బయటపడిపోయిందా? 25,000 కోట్లతోటి ఢిల్లీ పెద్దలతోటి ఆయన మంత్రాంగం నడపబోతున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం ఎంతుంది? నిజంగానే జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు బేస్డ్గా పాలిటిక్స్ని ఎందుకు నడుపుతూ ఉన్నాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 సీట్లకే పరిమితం అయిపోయిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్కే వెళ్తూ ఉన్నాడు. ఇటు తాడేపల్లిలో కానీ హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్లోని కాకుండా బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నాడు. ఎందుకు అనంటే ఇదే ఈ 25,000 కోట్లతోటి ఒక ఒప్పందం కుదుర్చుకోవటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో నిజం ఎంత ఉంది? మరి ఆ ఢిల్లీ పెద్దలు ఎవరు? ఇండియా కూటమిలో ఉన్న సభ్యులతోట, లేకపోతే ఎన్డీఏలో అసలు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్న మోడీ అమిత్ షాలతోట అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ బేస్ చేసుకుని ఒక 25,000 కోట్లతోటి ఢిల్లీ పెద్దలతోటి మంత్రాంగం నడపటానికి అన్ని రకాలైన పావులని సిద్ధం చేసుకుంటున్నట్టుగా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఆ 25,000 కోట్లతోటి ఢిల్లీ పెద్దలు అనంటే ఎవరు? ఇటు ఎన్డీఏలో ఉన్న వాళ్ళ, లేదా అటు ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళ? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ వెళ్ళి అక్కడ పక్కనే ఉన్న ఆ కర్ణాటక డిప్యూటీ సీఎం అయిన ఆయన్ని కలిసిన తరువాత ఇండియా కూటమి వైపు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయి అనే వార్తలు ప్రబలంగా వచ్చాయి. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద అరాచకం నడిచిపోతూ ఉంది అని జంతర్ మంతర్లో ఆయన ఒక ధర్నా చేపడితే దానికి ఇండియా కూటమి సభ్యులు రావటం జరిగింది. కాకపోతే ఇక్కడ బెంగళూరులో కలిసిన వ్యక్తి ఇండియా కూటమిలో ఉన్న మెయిన్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడే అయినప్పటికీ జంతర్ మంతర్లో ఆయన చేసే ధర్నాకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ రాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని దూరంగానే పెట్టబోతోంది. దాంతోపాటుగా మరి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వయాన ఈయన చెల్లెలు షర్మిల. అలాంటిది మరి ఇప్పుడు ఆయన ధర్నాకి వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయేమో, ఏదైనా ఉంటే ఇంటర్నల్గా డీల్ కుదుర్చుకుందాం అని అనుకుంటూ ఉన్నారనేది కూడా ప్రబలంగా వినిపిస్తూ ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏ అంశాలను ఎత్తుకొని వెళ్ళాడో ఆ అంశాలు అటు ఎన్డీఏ అనే పేరుతోటి ఆయన, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను కేంద్రంలోను 2 ఎన్డీఏ గవర్నమెంటే ఉన్నాయి. కాకపోతే రెండు పార్టీల నేతృత్వంలో నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎన్డీఏ టీడీపీ పార్టీ నేతృత్వంలో నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మరి కేంద్రంలో ఎన్డీఏ బీజేపీ నేతృత్వంలో నడుస్తుంది. ఏదైనా ఎన్డీఏ అనే పేరుంది కాబట్టి మరి అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ, లేకపోతే శివసేన ఉద్ధవ్ ఠాకరే సభ్యులు కానీ బీజేపీ టార్గెటెడ్గా వచ్చారనేది మనం ఆ రోజుల్లో వీడియోలో కూడా చెప్పుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి అసలైన మంత్రాంగం వేరే ఉంది. జగన్ ఎప్పుడు ఏం మాటలు మాట్లాడినా దానికి అర్థం వేరే ఉంటుంది. ఆ విషయంలో మనం క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవలసింది ఏమిటయా అంటే, జగన్ బయటకు చెప్పేది వేరు, లోపల చేసేది వేరు అని. ఇటువైపు ఇండియా కూటమి సభ్యులతోటి మంత్రాంగం నడుపుతున్నట్టుగా ఎన్డీఏ సభ్యులతోటి కూడా ఆయన మంత్రాంగం నడపగలడు. బయటకి ఈ ఎక్స్పోజర్ ఇచ్చి ఇంటర్నల్గా ఆయన వాళ్లతో డీల్ కుదుర్చుకోగలిగినంత సమర్థుడు జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి 24 వరకు అసలు ఎన్డీఏలో లేకపోయినప్పటికీ, బీజేపీ పార్టీతోటి ఎటువంటి సంబంధాలు లేవని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ ఎంత గొప్ప సంబంధం ఉంది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలిసిందే. పైనున్న మోడీ అమిత్ షాలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఏదో ఇప్పుడు రాజకీయ పరిస్థితుల కారణంగాను జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోవటం తప్ప వేరే ఏమీ లేదు. మనకు కూడా చాలా వరకు నార్త్ ఇండియాలో సీట్లు తగ్గుతాయి, సౌత్ ఇండియాలో దాన్ని కాంపెన్సేట్ చేసుకోవాలి, నార్త్ ఇండియాలో ఇక మన మాట నమ్మేవాడు కానీ మన ప్లాన్లు పారటం కానీ
జరిగే అవకాశం లేదనుకున్నప్పుడు వాళ్ళు సౌత్ ఇండియాలో టార్గెట్ చేశారు. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తోటి ఇంటర్నల్గా ఒప్పందం కుదుర్చుకున్నట్టుగాను, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తోటి బాహాటంగా వాళ్ళని ఎన్డీఏలోకి తీసుకొని మరి ఒప్పందం కుదుర్చుకున్నట్టుగాను మనకందరికీ కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఇటు తెలంగాణలో 8 సీట్ల వరకు సాధించారు. యాక్చువల్గా చెప్పాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 సీట్లు ఎన్డీఏ కిందకే వచ్చాయి. మరి ఆ బలంతోటే కదా మరి ఇప్పుడు పైన కేంద్రంలో నరేంద్ర మోడీ పీఎం కాగలిగాడు. ఇలాంటి వాటన్నిటినీ చూసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏమిటి? ఏదో ఒకటి చేసి మరి రాజకీయాల్లో సుస్థిరంగా నిలబడాలి. కానీ ఆయన వెంటాడుతున్న కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు ఎప్పుడైనా సరే ఆయన రాజకీయ ప్రస్థానానికి సమాధి చేసే లాంటి అంశాలన్నీ అందులో ఉన్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ కోపం వస్తే ఏం జరుగుతుంది అందరికీ తెలుసు. ఢిల్లీలో కేజ్రీవాల్కి ఏం జరిగింది అనేది మనకి అందరికీ బాగా తెలిసిందే. కేవలం 100 కోట్ల రూపాయల కుంభకోణం అనే పేరుతోటి ఆయన అరెస్టే చేశారు. మనీష్ సిసోడియా లాంటి వాళ్ళకి బెయిల్ కూడా దొరకకుండా, బయటకే రాకుండా ఆయన సంవత్సరాల తరబడి జైల్లోనే ఉంటున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత పెద్ద మద్యం కుంభకోణం నడిచింది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అలా ఎంచక్కా జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళాయి అని పురంధరేశ్వరి ఆరోపించింది. దాని మీద హోంశాఖ కంప్లైంట్ కూడా చేసినా దాంట్లో ఏం పట్టించుకోలేదు. మరి వాళ్ళ మీద ఈడీ కానీ వాళ్ళ మీద సిబిఐ కానీ పనిచేయదా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అతీతుడా సిబిఐకి? అంటే ఆల్రెడీ ఆ సిబిఐ కేసులు ఉండబట్టే ఆయన కేంద్రం దగ్గర లొంగిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ ఎన్డీఏలో ఉన్న ఈ ప్రభుత్వం తీసుకున్న బిల్లులన్నిటికీ ఖచ్చితంగా ఓటు చేసే అవకాశం ఉంది. ఈ ఎన్డీఏకే వాళ్ళు మద్దతు ప్రకటించే అవకాశం కూడా మెండుగా ఉంది. అయినా వాళ్ళ ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం అలాగనే కొనసాగుతుందనేది మాత్రం క్రిస్టల్ క్లియర్గా మనందరికి కనిపిస్తూ ఉంది. దీనన్నిట్లోనూ ఇంకా మేనేజ్మెంట్ చేసుకోవటానికి బెంగళూరులో ఉన్న ఒక ఇంతకు ముందు బీజేపీలో ఉండి బయటకు వచ్చి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిన ఒక నాయకుడి ద్వారా మంత్రాంగం నడుస్తూ ఉంది. కేసుల్లో ఆ పురోగతి సాధించకుండా సిబిఐని కట్టడి చేయటం కోసం కానీ ఆయన బెయిల్ ఇదే రకంగా మరొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తే తిరిగి ఆయన మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలని అలానే అట్టుపెట్టుకోవటానికి ఒక మంత్రాంగం నడుపుతూ ఉన్నాడు. 25,000 కోట్ల రూపాయలతోటి ఆ ఒప్పందం కుదరబోతోంది. ఆల్మోస్ట్ ఆల్ కుదిరినట్టే అని కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఇండియా కూటమి వైపు వెళ్లకుండా బయటనే ఉండి ఆగి బీజేపీలో ఉన్న పెద్దలతోటి మంత్రాంగం నడుపుతూ ఉన్నట్టుగా ఈ సమాచారం యొక్క అర్థం ధ్వనిస్తూ ఉన్నప్పటికీ ఎవరితోటి ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు అని అంటే ఎవరి దగ్గర అధికారం ఉంటే వాళ్ళతోటే కదా ఒప్పందం కుదుర్చుకుంటాడు. అలాంటిది మరి ఇక ఇండియా కూటమిలోకి వెళ్ళి కేంద్రంలో ఉన్న ఈ ఇద్దరు పెద్దలతోటి తగాదా ఎందుకు తెచ్చుకుంటాడు? కావాలంటే కావాల్సిన విచ్చైనా సరే వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకుని ఆయన బెయిల్ ఆపుకునే ప్రయత్నాలే చేస్తాడు. అంటే ఈ ఒప్పందం కనీసం వాళ్లతోనే జరగబోతోందని మనకి చూచాయిగా అర్థమవుతోంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.